హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీని అయితే కనుక మరో తుఫాను గండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. అయితే ఇది రానున్న 48 గంటల్లోపు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగానే బలపడే అవకాశం ఉందని అయితే వెల్లడించింది. దీంతో రానున్న 4 రోజుల్లోని ఏపీతో పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక అప్రమత్తం చేసింది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూ వర్షాలు అయితే పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ ఇక ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా ఈ రోజు నుంచి ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అయితే సూచించారు. అయితే ఇప్పటికీ అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి కడపలో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. తుఫాన్ కొద్ది రోజులుందని అధికారులు వెల్లడించడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో చలి తీవ్రత అయితే గనక తగ్గడం జరిగింది. ఇక మరొక 2 రోజుల లోపులోనే ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడనుంది. సముద్రంలోనే ఇది బలహీనపడుతుందని కొందరు నిపుణులు అయితే చెప్తూ ఉండగా, అంటే సాధారణంగా తీరం చేరకుండా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని కొంతమంది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ మరికొంతమంది చెప్తున్నట్టయితే ఇది దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు అయితే వెళ్లే అవకాశం కూడా ఉందని అయితే అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోపక్క శ్రీలంక సమీపంలోని క్యామరూన్ నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. ఇక దీని ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోను, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మోంతా తుఫాను తీవ్రత నుంచి ఇంకా కోలుకోకముందే తాజాగా ఇప్పుడు ఏర్పడినటువంటి తుఫాను హెచ్చరికలు రైతాంగంలో అయితే కనుక ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తుఫాను గమనంపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. రాష్ట్రంపై ఎంత ప్రభావం ఉంటుంది ఏంటి అనేది అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరికి ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ మరింత స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. రాగానే ఈ యొక్క రక్షణ చర్యలు అయితే తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.